హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు రైతు భరోసా కేంద్రాలకి సంబంధించి పేరు మార్చడం జరిగిందనమాట. అయితే ఇంతకుముందు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం అయితే ఉండేదన్నమాట పేరు. ఇప్పుడు దాన్ని రైతు సేవా కేంద్రంగా మార్చడం జరిగిందనమాట. అంతేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా రావడం జరిగినాయి అనమాట. సో ఈ వీడియోలో వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ రైతు భరోసా పేరును రైతు సేవా కేంద్రంగా మార్చడం జరిగిందనమాట. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలు, అలాగే దానికి సంబంధించిన కియోస్కులు, అలాగే సాఫ్ట్వేర్లలో మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోతో ఉన్న నవరత్నాలు మరియు ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాల్లో లోగోను వెంటనే తొలగించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అలాగే జిల్లాల స్థాయిలో, మండల స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదా, సో వాటిలో ఏఏబీలను వెంటనే రద్దు చేయాలని అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఆర్బీకే ఛానల్ అంటే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన ఛానల్ స్టూడియో పేరును పాడి పంటలు ఛానల్గా స్టూడియోగా మార్చడం జరిగిందనమాట. అంతేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా మ్యాగజైన్ పేరుంది కదా, సో ఆ పేరును పాడి పంటల మ్యాగజైన్గా మార్చడం జరిగింది. పైన తెలిపిన 5 కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ మనకు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి అప్డేట్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.